కాకినాడ జిల్లా సామలకోట పెద్దాపురం ప్రధాన రహదారి సామలకోట పట్టణం ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గల పూర్ణ కళ్యాణ మండపం నందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 7వ జిల్లా క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుండి నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో 2024-25 సంవత్సరం గాను నూతన డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టినటువంటి ఎంజేఎఫ్ లైన్ ఈవీవి ఈశ్వర్ కుమార్ను ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ అపాయింటీ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిత ఎంటర్ప్రైజెస్ అధినేత మట్టే శ్రీనివాస్, మాజీ సామలకోట మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ చంద్రలాడ అనంత పద్మనాభం హాజరయ్యారు. ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వల్లూరి సూర్యనారాయణ, డాక్టర్ బాదం బాలకృష్ణలు ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం చాలా గొప్ప విషయమని, ఈ విషయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఈవీవి ఈశ్వర్ కుమార్ సేవాభావంతో చాకచక్యంగా ముందుకు వెళ్తున్నారని, ఆయన ఏర్పాటు చేసుకున్న జిల్లా, జోనల్, రీజనల్ చైర్పర్సన్లు సేవాభావంతో ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఈశ్వర్ కుమార్కు అన్ని విధాల సహకారాన్ని అందించాలని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో డిస్టిక్ ఫస్ట్ లైన్ లేడీ మంగాదేవి, ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ వి కోటేశ్వరరావు, సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ సిహెచ్ శ్రీనివాస్, క్యాబినెట్ ఇన్స్టాలేషన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సిహెచ్ వీర్రాజు, సామలకోట లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర ప్రెసిడెంట్ ఎస్ఆర్వివిఆర్ ప్రసాద్, ఇతర లయన్స్ క్లబ్ లీడర్లు, సభ్యులు పాల్గొని ఈశ్వర్ కుమార్కు శుభాకాంక్షలను తెలియజేసి ఘనంగా సత్కరించారు. వి విజయ్ కుమార్ రాజు. మన లీడర్ అయినటువంటి విషయం ముందు ఒక అపీల్, కొంచెం నిశ్శబ్దంగా ఉంటారని చెప్పి ఆశిస్తుంది. పేరు ఎందుకు పెట్టారో కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి బాబురావు గారు, నాగలక్ష్మి గారు మనందరికీ హిందూ ధర్మం, హిందూ ఇది ఆచారాలు, హిందూ పురాణాలు అన్నీ మనం చదువుతూనే ఉన్నాం, మన పెద్దల దగ్గర నుంచి వింటానే ఉన్నాం. అయితే ఈశ్వర్ అనే పేరు ఈశ్వర్ ఆ సాధకం చేసుకున్నారు ఈశ్వరులాగా. ఎందుకంటే ఈశ్వర్ క్వాలిటీస్ కనుక చూసినట్లయితే, లీడర్షిప్ క్వాలిటీస్ కనుక చూసినట్లయితే ఆయన ఈశ్వరుడు, మన భగవంతుడు స్ట్రాటజిక్గా ఉంటారు, అంటే వ్యూహాత్మకంగా ఉంటారు, ఎంపాథటిక్గా ఉంటారు, అలాగే అడ్వైజర్ సలహాదారుడిగా ఉంటారు, అలాగే అప్రోచబిలిటీ, మనం ఏదైనా చేసినప్పుడు హెచ్చరబిలిటీ చేరువ అవుతారు. ఆ తర్వాత రిస్క్ ఎపటైట్, అంటే అపాయకరమైన ఆకలి, ఆయనకి ఎవరినైనా ఆయన అభిమానిని కానీ ఆయన పూజించేవారి కానీ ఎవరైనా ఏదైనా చేస్తే ఆయన ముందు ప్రత్యక్షం అవ్వడం, అలాగే ట్రబుల్ షూటర్, అలాగే ఆయన ఈశ్వరుడు, మన భగవంతుడు ఇన్స్పిరేషనల్గా ఉంటారు. అలాగే పీపుల్ మైండ్ సెట్, ఆలోచన విధానాన్ని బట్టి ఆయన ఎప్పుడైతే మనం ధ్యానం చేసినా, ఏం చేసినా, తపస్సు చేసినా ముందుగా పరిచయం అయ్యే సాక్షాత్కరించేది విష్ణువు. వీళ్ళందరితో పోలిస్తే ఈశ్వరుడే ముందు సాక్షాత్ అవుతారు, అవునా కాదా? అలాగే మన ఈశ్వర్ ఈ గుణాలన్నీ కూడా కలిగి ఉన్నాయని అనడానికి ఇక్కడ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా క్లోజ్ సర్కిల్ అయినటువంటి వినోద్, కంచుమర్తి, అలాగే చిట్నీటి శ్రీనివాస్, ఎన్విడిజీ. వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ అయితే గట్టిగా అతన్ని ఆ గుణాలు ఉన్నాయో లేవో అభినందనలతో మనం అందరం కూడా తెలియజేయాలి. అండ్ మనం
చెప్తూ ఉంటాడు. ఏ ఏ విషయమైనా ఇందాక వచ్చేటప్పుడు కూడా వినోద్ ఇలా జరిగిందని అంటే ఏముందండి, ఈశ్వర్ మాయ అండి, ఈశ్వర్ తలుచుకుంటే అలా అన్నీ కూడా జరిగిపోతాయి. పొద్దున్న వచ్చేసరికి ఏం లేదు, సాయంకాలం వచ్చేసరికి మొత్తం ఇలా జరిగి పనులు కూడా జరిగిపోతూ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన ప్రయాణం 2014లో నేను గవర్నర్ని, అన్నిటిగా ఆయన ప్రెసిడెంట్. ఇక్కడ ఇంకోటి కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం, బాండేజ్ ఏంటంటే మా ఇద్దరికి కూడా అందంగా ఉంటే తప్పలు కొట్టండి. నిజంగా చాలా స్లిమ్గా చాలా బాగా తయారు చేశారు కంచుమతి శ్రీనివాసరావు గారు అండ్ ఇందివర్ శ్యామ్ అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా 2-3 విషయాలు చెప్తాను. ఫస్ట్ వేలూరు సూర్యనారాయణ గారు. వేలూరు సూర్యనారాయణ గారు రెగ్యులర్ మెంబర్కి 1100, ఫ్యామిలీ మెంబర్కి 800కి 900 చేద్దాం, మిగతా తన జోబులోంచి కట్టుకుందాం. ఈశ్వర్ కుమార్ కూడా డెసిషన్ తీసుకున్నాడు. నిజంగా అభినందించాలి ఈశ్వర్ కుమార్ కూడా. అయితే అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ 1200 and 1000. మరి ఈశ్వర్ కుమార్ గారి పట్టుదల, నేనైతే భయపడ్డాను. ఎక్కడ మధ్యలో మెంబర్షిప్ 2000 అవ్వదో, ఎక్కడ ఇబ్బంది పడతారో అని. ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. నిజంగా నాకైతే ఒక కళ అనుకున్నాను, కానీ ఎంజేఎఫ్లు కానీ ఈ యొక్క మెంబర్షిప్ గ్రోత్ కానీ లేదా క్లబ్బులు కానీ హ్యాట్స్ ఆఫ్ టు ఈశ్వర్ కుమార్ అంటే నిజంగా చాలా బాగా చేసి అందరూ కూడా అప్రిషియేట్ చేయించండి. డెఫినెట్గా అందరూ కూడా మీ అందరూ భాగస్వాములు అయ్యారు కాబట్టి చేయగలిగాడు ఆయన. మీ అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. అండ్ ఈ మధ్యనే ఒక 2 విషయాలు చెప్తాను. ఈ మధ్యనే ఇన్స్టిట్యూషన్ సుమారు 22 క్లబ్బులకి వెళ్ళాను. ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు. కొన్ని క్లబ్బుల్లో ఎవరైతే కొత్తగా కూడా ప్రమాణ స్వీకారం చేశారో జాయిన్ చేయాల. నేను ఫోన్ చేసి అడిగా ఆ 3 క్లబ్బుల్ని, ఎవరైతే మీటింగ్ వచ్చారు కొత్త సభ్యులు, ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటున్నారు ఏంటంటే ఇది నచ్చలేదని చెప్పారు. నేను అట్లా కొత్త సభ్యులకి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పాను, దేవుడు కూడా పొగడత కోరుకుంటాడు. అవునాడు కదా? దేవుడు మీరు చూడండి, ఏ మతమైనా సరే మన ఎవరైతే మనకి సూపర్ పవర్ ఉన్నారో, మతం ఏదైనా అవ్వచ్చు, మనం దేవుడిని స్తుతిస్తామా స్తుతించమా? మీరు చెప్పండి. ఎవరినైనా మనం మంచి పని చేసినప్పుడు, మనకన్నా సుపీరియర్ ఉన్నప్పుడు వాళ్ళని పొగుడితేనే మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఈ లైనిజంలో కూడా పొగడతలు తప్పు కాదు, అనవసరమైన పొగడతలు కానీ ఎవరన్నా చేయనప్పుడు పొగడతలు చేయడం తప్పు, కానీ చేసిన వాళ్ళని పొగడకపోతే తప్పు. క్యాన్ యు రైట్? కాబట్టి మీరు కొత్త సభ్యులకి నేను చెప్పింది, ఇక్కడ వచ్చిన వాళ్ళకి మీరు కూడా ఇన్స్పైర్ అవ్వడానికి, మంచి పనులు చేయడానికి చేసేవాళ్ళు అభినందించాలి తప్ప పొగుడుకుంటున్నారని చెప్పి మాత్రం ఎక్కడ. మీరు చూడండి, రాజకీయాల్లో కానీ బయట ఎక్కడైనా కానీ మంచి పని చేసేవాళ్ళు పొగుడుతుంటారు. లైబ్రరీలో కూడా అంతే. ఈ దృష్టిలో పెట్టుకోండి. కొత్తగా ఈరోజు చాలామంది సుమారు 80 మంది సభ్యులు వచ్చారు జాయిన్ అయిన వాళ్ళు. వాళ్ళకి తెలియదని చెప్తున్నాను ఈ విషయం. ఇంకోటి, జీవితంలో ఇక్కడే కాదు, ఎప్పుడు కూడా ఏ పదవి కావాలని ఎవరిని కోరుకోకూడదు. నేను నా జీవితంలో ఎప్పుడైనా కోరుకోవాలా ఏ పదవి కావాలి. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా సరే, మల్టిపుల్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఆటోమేటిక్గా మీరు చేసే వర్క్ను బట్టి, మీరు లైనిజానికి చేసే కంట్రిబ్యూషన్ బట్టి, మీరు అవకాశం వదులుకోకుండా ప్రతి అవకాశం చేజిక్కించుకొని వచ్చిన అవకాశం వదులుకోకుండా చేసే పని బట్టి మీకే పదవులు వస్తాయి. లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరన్నా బాగా చేస్తున్నారు ఈ పదవులు కూడా చెప్పి గవర్నర్ గారు రికమెండ్ చేస్తాం తప్ప, మీకు మీరు కావాలని చెప్పి అడిగితే మాత్రం ఎప్పుడైనా ఎప్పటికైనా చిన్నతనమే. ఇది కూడా కొత్త సభ్యులు మీ క్లబ్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కావాలని మీరు అడగడం కాదు, మిమ్మల్ని ప్రెసిడెంట్గా నెక్స్ట్ చేయాలి, సెక్రటరీగా చేయాలని మీ సభ్యులు కోరుకోవాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన జీవితంలోకి మనస్పర్ధలు రాకుండా చూసుకుంటూ, ఎవరైనా మన క్లబ్స్ని కానీ కామెంట్ చేస్తున్నప్పుడు వారిని సరిచేస్తూ మనం ముందరికి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, విజయ్ కుమార్ రాజు గారు కోరినట్టుగా ప్రాజెక్టులు పెట్టడానికి మాకైతే ఇబ్బంది లేదు, 25% కంట్రిబ్యూషన్ రైజ్ చేయడానికి ఇబ్బంది లేదు. కానీ విజయ్ కుమార్ రాజు గారి బిజీ వల్ల
ఆయన కొద్దిగా మాకు టైం స్పేర్ చేయట్లేదు, ఆయన టైం స్పేర్ చేసి మమ్మల్ని గైడ్ చేస్తే మేము పని చేయగలమని చెప్పి తెలియజేస్తూ ఆయన ఒక 4 నెలల క్రితం కోరిక కోరేదండి ఏప్రిల్లో. 4 నెలలు అయింది. ఆ కోరిక ఎప్పటిదాకా కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. ఏంటిది? చైల్డ్హుడ్ క్యాన్సర్ మీద ఆల్రెడీ ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంది, ఎలాగ మనం కాకినాడలో జనరల్ హాస్పిటల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ బ్లాక్ ఎలా కట్టాలనేది ఉంది. అది పంపితే పని ఈజీ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. విజయ్ కుమార్ రాజు గారు సభాముఖంగా ఇక్కడ ఉన్న అందరి తరఫున కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ముందుండి నడిపిస్తే అద్భుతాలు మా జిల్లా చేయగలదని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు తీస్తే లోపలికి రేగించాం. నమస్కారం. ఈనాటి సభాధ్యక్షుడు 316B జిల్లా అధ్యక్షుడు లయన్ ఈవీవి ఈశ్వర్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ముఖ్య అతిథి పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పిఐడి అండ్ ఎల్సిఐఎఫ్ ట్రస్టీ గారు అయిన వి విజయ్ కుమార్ రాజు గారికి నా నమస్కారాలు. మరియు వేదిక నాలుగు పెద్దలకు, వేదిక ముందు ఉన్న లయన్ మిత్రులకి, లయన్ సోదరిమణులకి మరియు పుర ప్రజలకి మరియు మీడియా వారికి నా నమస్కారాలు. మా సామర్లకోట శ్రీ భీమేశ్వర లయన్స్ క్లబ్ నుండి మన జిల్లా గవర్నర్గా 2024-25 లయన్స్టిక్ ఇయర్కి ఈవీవి ఈశ్వర్ కుమార్ గారు నాయకత్వం వహిస్తున్న ఈ సంవత్సరంలో నేను ప్రెసిడెంట్గా ఉండడం నా అదృష్టం. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నేను కూడా మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లాంగ్ లివ్ లయనిజం. Thank you, SRB by Arul Prasad, the Home Club President, for giving the welcome address. And now, opening remarks by our చక్కటి వాతావరణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే 316B జిల్లా 7వ క్యాబినెట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ ప్రెసైడింగ్ చేస్తున్నటువంటి జిల్లా గవర్నర్ మా ప్రీతమ నాయకుడు లయన్ ఈవీవి ఈశ్వర్ కుమార్ గారికి, మరో వేదిక పైన ముఖ్య అతిథి ఎల్సిఐఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ లయన్ విజయ్ కుమార్ రాజు గారికి ముఖ్య, అలాగే మరో అతిథి డాక్టర్ చందనాడ అంతపద్మం గారికి, మరో ముఖ్య అతిథి మా అందరి ప్రియమిత్రుడు శ్రీ లలిత ఎంటర్ప్రైజ్ అధినేత మట్టే శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్కి, ఐపీటీజీ గారికి, అలాగే క్యాబినెట్ టీంకి మరియు గ్యాడ్ టీంకి, ఆర్సీ జెడ్సీ డీసీ వేదిక మీద ఉన్న జిల్లా పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న లయన్స్ సోదర సోదరిమణులకి, పుర ప్రముఖులకి, అలాగే పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున లయన్స్ క్లబ్ ఆఫ్ సామర్లకోట శ్రీ భీమేశ్వర తరపున, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా నా తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ప్రకారంగా ఈ ఇన్స్టలేషన్ పండుగ ఏర్పాటు చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే 2000 సంవత్సరాలు ఏర్పడిన మా క్లబ్బులకి మాకు మొట్టమొదటిసారిగా గవర్నర్ పదవి అలా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే నా తప్పుగా భావించండి. అలాగే ఏర్పాట్లు బాగుంటే మా ఆర్గనైజింగ్ కమిటీకి, మా సామర్లకోట భీమేశ్వరకి మీ అభినందనలు తెలుపుతారని కోరుకుంటున్నాను. లాంగ్ లివ్ లయనిజం. థ్యాంక్ యూ. and GAT coordinator MP 316. శ్రీదేవి గారు ఎలా రండి? రాజువారా వాళ్ళకి అంటారండి. పోలంటే మరి ఇక్కడ ఓకే.